గాంధీ భవన్ లో ఈ రోజు ప్రజాపాలన విషయంలో మంత్రి ఇన్ఛార్జి గారు పొన్నం ప్రభాకర్ గారు రావడం జరిగింది. అట్నే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారు ఇవాళ జిల్లా స్టేట్ లో ఉన్న నామినేట్ పదవి చైర్మన్ ఉన్న వాళ్ళతో మీటింగ్ ఉంది. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు కూడా గాంధీ భవన్ లో ఉండటం వల్ల రేపు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకొని ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మన యంగ్ టైగర్ ఢిల్లీ వెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ అన్ని మాటలు జరుగుతున్నాయి కాబట్టి గాంధీ భవన్ లో ఇవాళ ఆ కళ కనిపిస్తుంది. అయితే వాస్తవాన్ని చూసినట్లయితే మీరు అన్నట్లు మంత్రివర్గ విస్తరణ ఇప్పటికైనా అంటే చర్చనా లేకుండా నిజంగా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని? ఆ మంత్రివర్గ విస్తరణ అనేది 100% జరుగుతుంది. కాకపోతే ఏంటంటే దాంట్లో ఆశాభావులు చాలా మంది ఉంటారు. వాళ్ళని పరిశీలించి ఏ టైంలో లేట్ అవుతుంది కాబట్టి దాంట్లో లేట్ అవుతుంది తప్ప ఇప్పుడు అంతా కన్ఫామ్ అయిపోయింది. అంతా దాంట్లో లిస్టు కూడా ఫైనల్ అయిపోయినాయి. ఆ ఫైనల్ లిస్ట్ కోసమే ఇవాళ సీఎం గారు ఢిల్లీ వెళ్తున్నట్టు మాకున్న సమాచారం. ఇప్పుడు మీరు అన్నట్లు మహిళలకు పెద్దపీట వేస్తున్న అన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మహిళల్లో కూడా ఆశావాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి ఎవరికి ఇచ్చే అవకాశం ఉందని? మహిళలకి ఎవరికి ఇచ్చేది ఉన్నా కూడా అధినాయకత్వం టీపీసీసీ అధ్యక్షులు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు వీళ్ళంతా చూసుకొని మంత్రివర్గం విస్తరణ చూసుకొని ఉన్న లేడీస్ ని ఎవరైతే ఉన్నారో ఎవరైతే కష్టపడ్డారు పార్టీకి కష్టపడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకొని ఆ డిసిషన్ తీసుకుంటారు. అది వాళ్ళ స్థాయి. మా ఏంటంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆశపడటంలో తప్పులేదు. నాకు రావాలి అంటే తప్పులేదు. దాన్ని ఏదున్నా పెద్దవాళ్ళు చూసుకొని చేసుకుంటారు. అయితే వాస్తవానికి చెప్పినట్లయితే మరి ప్రతి వారం కూడా మంత్రులు ఉంటారు, ప్రజాపాలన ప్రజా ముచ్చట అని చెప్పేసి కూడా నడిచినటువంటి పరిస్థితి మరి కొన్ని రోజులుగా ఆగిపోయి మళ్ళీ ఈ రోజు ప్రారంభమైనటువంటి పరిస్థితి. అంటే స్టేట్లో పాలన కుంటిపడ్డది కాబట్టి 10 సంవత్సరాలు దాన్ని సెట్ చేయడానికి కొంత టైం బట్టి కొన్ని ప్రోగ్రాంలు అనుకున్న సమయానికి రాలేక మంత్రులు జిల్లాలో చూసుకోవడం అవి చేయటం వల్ల కొంత అంటే ఒక 1 మంత్ లేట్ అయింది అంతే తప్ప పాలన ఎప్పుడు గాంధీ భవన్ ఎప్పుడు జరుగుతుంటది. ప్రజలకు న్యాయం జరుగుతుంటది. 100% గాంధీ భవన్ లో వచ్చిన వాటిలో 99% పనులు వాళ్ళు క్లియర్ చేశారు. ఎవరైతే బాధల్లో వచ్చారో గాంధీ భవన్కి వచ్చి ఈ ప్రాబ్లం ఉందని ఏ మంత్రి వస్తే ఆ మంత్రికి కంప్లైంట్ చేసిన వాటిలో 90% 99.5% క్లియరెన్స్ చేశారు. అవి కూడా తొందరలో క్లియర్ చేస్తారు. మళ్ళీ అది రన్నింగ్ జరుగుతుంటది. ఇప్పుడు మీరు అన్నట్లు ఆ విశ్వాసం అనేది ప్రజల్లో లేదు, ఆ విశ్వాసం ప్రజలు కోల్పోయారు. తిరిగి తిరిగి కూడా చెప్పులు అరిగిపోతుండే కానీ ఇక్కడ మా సమస్య అనేది పరిష్కారం అనేది దొరకట్లేదు అన్నట్లు కూడా చాలా మంది మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. అది ఎంత పుకారండి. ప్రతిపక్షం ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు సీట్లో కూర్చొని ఇవాళ సీట్లో లేకపోయేసరికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పథకాలు చూసి ఇవన్నీ చూసి 6 గ్యారెంటీలు ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తుంటే తట్టుకోలేక మంచిని ఓర్చలేక జనాలతో వాళ్ళు డబ్బులిచ్చి మాట్లాడిస్తున్నదే తప్ప నిజమైన నిజమైన వాళ్ళు ఎవరు అట్లా చెప్పలేదు. నిజమైన వాళ్ళందరికీ పనులు జరిగినాయి, పనులు అయి ఉన్నాయి. ఇదంతా అధికార పార్టీలో ఉన్న వాళ్ళను మేము ఎక్కడికో మళ్ళీ నెక్స్ట్ కూడా వాళ్ళే వస్తారు అన్న భయంతో టీఆర్ఎస్ వాళ్ళు చేసే డబ్బులిచ్చి మాట్లాడిచ్చేదే తప్ప ఎవరు కూడా స్వతగా అట్లా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరని నాకు తెలిసిన విషయమే. ఓకే, ఇంకో విషయం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కల్వకుంట్ల కవిత గారు అక్కడ ధర్నా చౌక్ లో ధర్నా చేయడం అనేది అయితే జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంలో కాంగ్రెస్ లోకి రాబోతున్నారు అన్నట్లు కూడా ఇప్పుడు మీరు ఒక కాంగ్రెస్ లీడర్ గా మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ లోకి వస్తారా రారా? ఒకవేళ వస్తే మీ అభిప్రాయం? మేడము వాళ్ళు పెద్దవాళ్ళు నలుగురు, కారుకు 4 టైర్లు ఉన్నాయి. 4 టైర్లు ఒక టైర్ పంచర్ అయిందని అందరు అంటున్నారు. మేడం ఆమె కవిత గారు పెద్ద ఆమె ఏ ఏ పొజిషన్లో ఉందో నలుగురు ఇంట్లో గొడవల విషయం కాబట్టి పార్టీకి పూసుకున్నారు వాళ్ళు. అది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ అనేది ఇప్పటికీ తెలియట్లేదు. అది టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ అనేది మనకి తెలియదు. కానీ వాళ్ళు ఇప్పుడు డలాస్లో 20 సంవత్సరాలు అంటున్నారు. టీఆర్ఎస్కా బీఆర్ఎస్కా అనేది మాకే తెలియట్లేదు. అది వాళ్ళకి తెలియాలి. అది టీఆర్ఎస్కి 20 సంవత్సరాలు అయిందా, బీఆర్ఎస్కి 20 సంవత్సరాలు అయిందనేది చూడాలి. ఆ నలుగురిలో కవిత మేడం అక్క ఏదైతుందో వాళ్ళు ఇంట్లో విషయాల్ని బయటకు తీసుకొచ్చుకున్నారు. ఆ విషయాలు ఏదన్నా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే అది మనం దాని గురించి మనం పెద్దగా డిస్కషన్ చేయడం కంటే మా పెద్ద లీడర్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ లీడర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నా అది పెద్దోళ్ళు చూసుకుంటారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు ఆమె పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కొంతమంది చూసాం మనం. కవిత మేడం అన్నారో లేదో తెలియదు కానీ కొన్ని పేపర్లలో చూసాం. 6 తీసుకొని వస్తారు, 8 మందిని తీసుకొని వస్తారు, మంత్రి పదవి ఇస్తారా అని కొన్ని పేపర్లలో చూసాము. ఈ మధ్యకాలంలో మనం పేపర్లు చూసాము. అది రానున్న రోజుల్లో ఏం జరిగితే వేచి చూద్దాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో భయంకరమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. అదేవిధంగా మళ్ళీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి రజతోత్సవ సభలో మీరు అన్నట్లు
చెప్పడం కూడా జరిగింది, డైరెక్ట్ కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు? ఒకటండి, రానున్న రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ అధికారం, వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు. వాళ్ళు చేసిన అప్పులు తీర్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ మేము ఇచ్చిన పథకాలను అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు మా యంగ్ టైగర్ సీఎం గారు. ఏ పనిని కూడా ఆటంకం లేకుండా అన్ని పనులు చక్కదిద్దుకుంటూ అన్ని సమన్వయంగా చూసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల అసలు మాకు పార్టీకి అసలు మాకు టిఆర్ఎస్ పార్టీ అనేది మాకు లెక్కే కాదు. మాకు ప్రతిపక్షం అనేది లేదు. బీజేపీ లెక్క కాదు, బీజేపీ అనేది అది రానున్న రోజుల్లో లెక్కలేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మాకు లెక్క కాదు. మా ధ్యేయం ఏంటంటే రానున్న రోజుల్లో పిఎం అనేది రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ కన్ఫామ్ గా పిఎం అవుతున్నారు. పిఎం గా ఆయన అయ్యి మన మన తెలంగాణలో గాంధీ భవన్లో అడుగు పెడతారు. ఆయన పిఎం కావడానికి అన్ని విధాలుగా ఉన్న కాంగ్రెస్ పాత లీడర్లు కొత్త లీడర్లు అందరూ కూడా ఏకమై ఓటింగ్ వేసి రాహుల్ గాంధీ గారిని పిఎం చేయడం అనేది 100% కన్ఫామ్.